ఒక అంశం మీద పరిపక్వత కావాలి. ఇప్పుడు గనక పరీక్ష లీకేజ్ అయితే బాధ్యుల మీదని శిక్షించడం గాకుండా, నైతిక బాధ్యత వహించుతూ మంత్రి రాజీనామా చేయాలని ఉద్యమం చేసింది ఎట్లుందో అట్లాగే ఉంది. కోర్టు ఇచ్చిన తీర్పైనా మాకు పట్టదు. మేము మాత్రం మాకిచ్చినటువంటి హామీ విద్యార్థులేమి చేయనన్నారు. యెస్. ఏ విద్యార్థిని ఏం చేయరు. ఎందుకంటే నీట్ విద్యార్థులు ఎవరన్నా కనుక ఆందోళనలో పాల్గొంటే వాళ్ళని ఏం చేయట్లేదు. వాళ్ళ జోలికి పోవట్లేదు. కానీ ఆ పేరుతో విద్యార్థి సంఘాల నాయకులు చేసిన అరాచకం, ఆ పేరుతో రాజకీయ పార్టీల నాయకులు చేసిన అరాచకాన్ని వదిలిపెట్టొద్దని కోర్టు కూడా చెప్పింది కదా. ఈవెన్ నేరచరితులైనటువంటి వాళ్ళ మీద చట్టపరంగా శిక్షించండి, కేసులు పెట్టండి, నేరచరితులైనటువంటి మైనర్లని మాత్రం వదిలేయండి అని చెప్పింది. అయితే వాళ్ళకి మీద కేసులు ఎత్తేయద్దు అంది. దీన్ని మేము వ్యతిరేకిస్తాం, దేశవ్యాప్త పోరాటం చేస్తాం అంటారు. నేరాలను మేము కాపాడుతాం, నేరస్తులు మేము కాపాడుతాం అంటే రేపు పొద్దున జనాలందరూ ఏమన్నా పిచ్చోళ్ళ, నేరం చేసేటటువంటి వాడిని కూడా కాపాడడానికి ఉంటే నువ్వేదో నైతికంగా ఉన్నావన్నటువంటి ఉద్దేశంతో ఉన్నారు. ఏ నీటే కాదు, అసలు ఓవరాల్గా పేపర్ లీకేజీల మీద కఠిన చర్యలు ప్రభుత్వాలు సీరియస్గా తీసుకోవట్లేదు. ఈ ఉద్యమం ద్వారా అన్న సీరియస్గా తీసుకుంటారులే అన్న ఉద్దేశంతో ప్రజలు మద్దతు ఇచ్చారు. కానీ నేరస్తులను వదిలిపెట్టండి, అక్రమాలు చేసే వాళ్ళని వదిలిపెట్టండి అంటే జనం కూడా పట్టించుకోరు.